చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు వాక్యం వచ్చేసి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూద్దామమ్మా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు చేయువారు వర్ధిల్లరు. అతిక్రమములు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వర్ధిల్లరు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? కనికరం పొందుకుంటాడు దేవుని దగ్గర నుంచి. అతిక్రమం చేయొద్దునా. అతిక్రమం చేసే వాళ్ళు ఎప్పుడు బాగుండరు, వాళ్ళ జీవితాలు చాలా దెబ్బతింటాయి. అతిక్రమముగా ఉండకూడదు. ఎవరు క్రమము లేకుండా ఉండటమే అతిక్రమం. క్రమమైన జీవితం కలిగి ఉండండి, క్రమముగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయముగా ఉండండి. దేవుడు చెప్తుంది అదే. యేసయ్య బాట ఏంటి? నీతి న్యాయమే దగ్గర ఉంది. కాబట్టి మీరు చూస్తున్న మీ అందరితో చెప్తున్న వాక్యం ఏంటి అంటే, ఎవరూ కూడా అతిక్రమములను దాచిపెట్టుకోవాకండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేసేసి అతిక్రమములు ఏ ఉండండి మీ మనసులో అయ్యి మీరు చేసిన మిస్టేక్స్ అవన్నీ ప్రభు దగ్గర చెప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.